ఫ్రెండ్స్, ఒక ఇంట్లో ఐదుగురు ఉన్నారు. వారిలో ఒక అతను బుక్ చదువుతున్నాడు, రెండవ అతను చెస్ ఆడుతున్నాడు, మూడవ అతను వంట చేస్తున్నాడు, నాలుగవ అతను బైక్ అడుగుతున్నారు. ఐదవ అతను ఏం చేస్తున్నారు మీరు చెప్పగలరా? ఆన్సర్ ఈ క్వశ్చన్లోనే ఉంది. బాగా ఆలోచించి చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ వచ్చేసి చెస్ ఆడుతున్న ఇంకో వ్యక్తి. చెస్ ఒకలా ఆడలేరు కదా. ఒక కారులో ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నారు, కానీ ఆ కారులో ముగ్గురు మాత్రమే ఉన్నారు. అది ఎలా సాధ్యం మీరు చెప్పగలరా? 5 సెకండ్స్లో ఆన్సర్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ నేను రివీల్ చేస్తున్నాను. ఆ కారులో తాత తండ్రి కొడుకు ముగ్గురు ఉన్నారు, అంటే ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నట్టేగా. అంటే మౌంట్ ఎవరెస్ట్ని కనుక్కోకముందు ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది? ఆన్సర్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ని కనుక్కోకపోయినా ఎత్తైన పర్వతం ఇదే. ఫ్రెండ్స్, మీకోసం ఒక క్వశ్చన్. 10 + 10 × 0 + 10 = ఎంత? ఈ క్వశ్చన్కి కామెంట్స్లో ఆన్సర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్. ఒక అతను ఒక గొర్రెను 50 రూపాయలకు కొని 60 రూపాయలకి అమ్మాడు. మళ్ళీ అతను ఆ గొర్రెను 70 రూపాయలకు కొని 80 రూపాయలకు అమ్మాడు. ఇతను మొత్తం ఎంత లాభం పొందాడో మీరు చెప్పగలరా? 5 సెకండ్స్లో ఆన్సర్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అతనికి మొత్తం 20 రూపాయల లాభం వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఒక పొడుపు కథ. అది పరుగులు తీస్తుంది కానీ ఎప్పుడూ నడవదు. దీనికి నోరు లేదు కానీ అరుస్తుంది. ఏమిటది? ఈ పొడుపు కథకు ఆన్సర్ కామెంట్ చేయండి. ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్నాడు. అతడు 3rd ప్లేస్లో పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకా స్పీడ్గా పరిగెత్తి సెకండ్స్ ప్లేస్లో ఉన్న అతన్ని దాటి ముందుకు వెళ్తాడు. అప్పుడు అతను ఏ ప్లేస్లో ఉంటాడు మీకు తెలుసా? అయితే 5 సెకండ్స్లో ఆన్సర్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫస్ట్ ప్లేస్ అనుకుంటాం మాత్రం తప్పే. సెకండ్ ప్లేస్లో ఉన్న అతన్ని దాటి ముందుకు వెళ్తే ఇతడు రెండో స్థానానికి వస్తాడు. సో ఆన్సర్ సెకండ్ ప్లేస్. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ షార్ట్స్లో ఒక్కో పొడుపు కథను అడిగాను. ఆ షార్ట్ని ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ని చూడండి. ఇంకా ఈ పొడుపు కథకు ఆన్సర్ వచ్చేసి నది. ఇంకా ఇంట్రెస్ట్ మీరు సాల్వ్ చేయగలిగితే మ్యాథ్స్లో మీరు జీనియస్. అయితే ఈ క్వశ్చన్ని ట్రై చేయండి. ఈ ఫోటోని చూడండి. ఇక్కడ 8 బాల్స్ ఉన్నాయి. వాటి మీద కొన్ని నెంబర్లు రాసి ఉన్నాయి. వాటిలో 3 బాల్స్ని సెలెక్ట్ చేయాలి. కానీ వాటి మీద ఉన్న నెంబర్లు యాడ్ చేస్తే 30 అంటే 30 వచ్చేలా ఆ 3 బాల్స్ సెలెక్ట్ చేయాలి. ఇది మీరు చేయగలిగితే మీరు మ్యాథ్స్లో జీనియస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. 13వ నెంబర్ బాల్ ప్లస్ 11వ నెంబర్ బాల్ ప్లస్ 6వ నెంబర్ బాల్ యాడ్ చేస్తే 30 వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఫామ్లో అంటే ట్రయాంగిల్లో పెట్టాలి. వాటిని చతురస్రం ఆకారంలో అంటే స్క్వేర్లో పెట్టాలి. కానీ 2 బాల్స్ మాత్రమే అక్కడ నుండి తీసి చతురస్ర ఆకారం అంటే స్క్వేర్ చేయాలి. 2 బాల్స్ మాత్రమే తీసి. ఇది మీరు చేయగలరా? అయితే 5 సెకండ్స్లో ఆన్సర్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ని ఈ ఫోటోలో చూడండి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న ట్రిక్ క్వశ్చన్. బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. 11కి 2 కలిపితే 1 వస్తుంది. అది ఎలా సాధ్యం మీరు చెప్పగలరా? ఈ ట్రిక్ క్వశ్చన్ని కోడ్లు 3 రోజుల్లో 3 గుడ్లు పెట్టగలవు. అయితే 12 కోడ్లు 12 రోజుల్లో ఎన్ని గుడ్లు పెట్టగలవు? గెస్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఫ్లోలో 12 అని చెప్పకండి. 3 రోజుల్లో 3 కోళ్ళు 3 గుడ్లు అంటే ప్రతి కోడి 3 రోజులకు ఒక గుడ్డు పెడుతుంది అని అర్థం. సో 12 రోజులకు 4 గుడ్లు పెడుతుంది. ఒక కోడి 12 రోజులకు 4 గుడ్లు పెడితే 12 కోడ్లు ఎన్ని గుడ్లు పెడతాయి? 48 గుడ్లు. ఈ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో ఒక లైక్ అయితే చూడండి. ఈ ఫోటోలో మీకు ఎన్ని జంతువులు కనిపిస్తున్నాయో త్వరగా లైక్ పెట్టి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ని రివీల్ చేస్తున్నా. మొత్తం ఈ ఫోటోలో 13 జంతువులు ఉన్నాయి. మీరే చూడండి. ఆన్సర్ని ఎవరైతే కరెక్ట్గా గెస్ చేశారో ఒక లైక్ చేయండి. ఇతరం లేకుండా మొలిచేది ఏమిటది? ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.